ఈరోజు రెసిపీ వచ్చేసి ఎగ్ మసాలా కర్రీ. ముందుగా ఒక గిన్నెలో 6 ఎగ్స్ తీసుకొని అందులో సాల్ట్ అండ్ వాటర్ వేసి బాయిల్ చేయండి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని ఒక గిన్నె పెట్టుకొని అందులో ఆయిల్ 3 టేబుల్ స్పూన్స్, లవంగాలు, యాలకులు, దాల్చిన చెక్క, బగారా ఆకు, జీలకర్ర, పచ్చిమిర్చి, కరివేపాకు, సన్నగా కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్, జింజర్ గార్లిక్ పేస్ట్, పసుపు, సన్నగా కట్ చేసి పెట్టుకున్న టమాటోస్ 4 వేసి ఆయిల్ సపరేట్ అయిన తర్వాత కారం 2 టేబుల్ స్పూన్లు, ధనియాల పొడి 1 టేబుల్ స్పూన్, జీలకర్ర పొడి 1 టేబుల్ స్పూన్. స్టవ్ పైన ఇంకో గిన్నె పెట్టుకుని ఆయిల్ 1 టేబుల్ స్పూన్, పసుపు, కారం, సాల్ట్ కొద్దిగా వేసుకొని కలుపుకొని దీంట్లోనే బాయిల్ చేసుకుని ఎగ్స్ వేసుకొని ఈ మసాలాలన్నీ ఎగ్స్ పట్టేలాగా ఒక 2 మినిట్స్ కుక్ అవ్వనివ్వండి. ఈ ఎగ్స్ని టమాటోస్లో వేసుకోండి. ఇప్పుడు దీంట్లో చింతపండు గుజ్జు పోసుకోండి. నేను చింతపండు లెమన్ సైజ్ అంతా తీసుకున్నాను. అంతా కలిసేలాగా మంచిగా కలుపుకోండి. ఇప్పుడు సాల్ట్ 1 టేబుల్ స్పూన్ వేసుకొని మంచిగా ఉడకనివ్వండి. ఇప్పుడు దీంట్లో సన్నగా కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీర, గరం మసాలా 1 టేబుల్ స్పూన్, లాస్ట్లో కసూరి మేతి వేసి స్టవ్ ఆఫ్ చేసేయండి. సింపుల్ అండ్ ఈజీ ఎగ్ మసాలా కర్రీ రెడీ. మీరు కూడా ట్రై చేసి కింద కామెంట్స్లో చెప్పండి ఎలా వచ్చిందో. ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్.